ఇదిగో నేనైతే చాలా కలర్స్ అయితే చేశాను. పింక్, ఆరెంజ్, ఇదిగోండి పర్పుల్, బ్లూ, రామా గ్రీన్, అలా ఇంకా చాలా కలర్స్ అయితే అక్కడ కూడా చేసి పెట్టేశాను. మొత్తం అయితే 12 కలర్స్ అయిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు మరొక కలర్ చేసిన, ఇది వచ్చేసి లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో అంటాం కదా, ఆ కలర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం కలర్ని తీసుకొని ఇలా వాటర్లో ఫస్ట్ మిక్స్ చేసేసి వాటర్ కలర్ని మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఈ వాటర్లో కలర్ మిక్స్ అవ్వాలంతే. ఇదిగోండి మనం ఇక్కడ కలర్ని అంతా వాటర్లో మిక్స్ చేసేసుకున్నాం కదా. తర్వాత మనము రేషన్ బియ్యం తీసుకొని ముందుగా దాంట్లో వేసేసి ఫస్ట్ ఆ యొక్క కలర్ ఎంతమంది బియ్యానికి అంటేలాగా మంచిగా కలిపేసుకున్నాము. ఇలా మంచి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అది మనకి మంచి కలర్ పడుతుంది. ఇలా మనకు తడిగా ఉన్నప్పుడు కలర్ తెలియదు, కానీ పక్కన ఉన్నాయి చూడండి, అవి కలర్ ఏంటంటే మంచి డార్క్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రైస్ డ్రై అయిపోతుంది కదా, ఆ డ్రై అయిపోయినప్పుడు మాత్రమే కలర్ తెలుస్తాయి అన్నమాట. మనం చేసుకున్న కలర్స్ అన్నీ ఇలా చేసుకున్నటువంటివి చూపిస్తానండి. నా దగ్గర ఉన్నటువంటి పొడి కలర్స్ వాడుతూ చేశాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మనము మెరూన్ అనుకోండి, ఇది వచ్చేసి పర్పుల్, ఇదిగోండి పింక్, ఎల్లో, ఆరెంజ్, తర్వాత వచ్చేసి బ్లూ, తర్వాత వచ్చేసి రామా గ్రీన్, ఇదిగోండి పర్పుల్, ఇదిగోండి లైట్ బ్లూ. చూసారా, మనకు బియ్యం అంటే డ్రై అయిపోయిన తర్వాత అలా కలర్ తెలుస్తూ ఉంటుంది, ఉత్తగైతే తెలియదు అన్నమాట. ఇదిగోండి పింక్, లైట్ పింక్, ఇదిగోండి ఇది ఇంకా ఇప్పుడే డ్రై, ఇది లాస్ట్ ఒక 1-2 మినిట్స్ అవుతుంది పెట్టి. ఇదిగోండి మనము పేపర్ పైన డ్రై చేయొద్దు, ఏదైనా గిన్నెలో పెట్టేసుకొని డ్రై చేసుకోవాలి. పేపర్ పైన పెడితే ఏంటంటే వాటర్ అంతా పికప్ చేసుకుంటుంది కదా, కాబట్టి కలర్ అంతా దానికి పడుతుంది. ఇదిగోండి ఆరెంజ్ కూడా ఇంకొంచెం తడిగా ఉంది. ఇలా మధ్యలో 2 సార్లు అటు ఇటు అన్నామనుకుని మంచిగా కలిసిపోతుంది. ఇదిగోండి రామా గ్రీన్, ఇది ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా వాటర్ ఎక్కువ అయిందనమాట, అందుకోసమని. ఇదిగోండి పర్పుల్, ఎంత బాగుంది చూడండి కలర్స్. ఇంకా చూపిస్తాను రండి కలర్స్. ఇదిగోండి ఆరెంజ్, మనం తయారు చేసుకున్నట్టు ఆరెంజ్, చూడండి బ్లూ, ఇంకోండి ఇది వచ్చేసి డార్క్ కలరు. నేను చూపిస్తాను ఒకసారి మీకు డార్క్లోను లైట్లోను డిఫరెన్స్. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆరెంజ్ వచ్చేసి డార్క్ ఉంది కదా, ఈ యొక్క డార్క్ ఆరెంజ్కి ఇదిగో లైట్ ఆరెంజ్ చూపిస్తాను చూడండి, అది వచ్చేసి డార్క్, ఇదేమో లైట్. తర్వాత ఇక్కడ మనకి ఇది డార్క్ బ్లూ ఉంది కదా, ఇదిగోండి ఇది లైట్ బ్లూ. మనకి ఇక్కడ ఫోన్లో చూస్తే సేమ్ అనిపిస్తుంది కానీ డిఫరెన్స్ వస్తుంది. ఇదిగోండి డార్క్ పింక్, ఈ డార్క్ పింక్కి ఇదిగోండి లైట్ పింక్. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి డార్కే ఉంది, ఇది కూడా ఏమో మనకి దాన్ని ఏమంటారు ప్యారెట్ గ్రీన్. ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి రామా గ్రీన్. ఇంకోండి దీనికి ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది కలర్, ఒకటి లైట్ ఒకటి డార్క్. ఇలా ఇన్ని కలర్స్ అయితే తయారు చేసుకున్నాం చూడండి. మొత్తం నేను ఒక్కసారి లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కలర్లు అయినాయి మనకి ఇప్పుడైతే మొత్తం. వాటిలో నేను ఏంటంటే ఇదిగోండి ఫుడ్ కలర్స్ వాడుతూ చేసేసుకున్నాను. ఇంకొకటి రెడ్ ఒకటి డార్క్ చేసుకుందాము, రెడ్ ఒకటి ఇలా ఇదిగోండి. అవే కాకుండా మనకి 14 వచ్చినాయా, 3 6 7 8 9 10 11 12 13 అయినాయి కదా, 13. ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఇవి వచ్చేసాయి. వాటితో పాటు ఇంకొంచెం డార్క్ కలర్స్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వేసా చూడండి ముగ్గు,
మంచిగా కనిపిస్తుంది. మనకు కొంచెం లైట్ కలర్ అయిందనేసి నేను కలర్స్ కొంచెం డార్క్ చేసుకున్నాను. ఇక్కడ కింద పడినటువంటి బియ్యాన్ని చూడండి ఎంత బాగున్నాయో. కలర్స్ బియ్యం చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో. మమ్మీ ఇలా చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది తెలుసా కలర్స్.